హాయ్ ఎవరివన్ 2023 డిసెంబర్ 17వ తారీఖున జరిగిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అదేనండి ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఈ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇంకొక పాయింట్, ఈ రిజల్ట్ చెక్ చేసుకోవడానికి రెండు పద్ధతులు అయితే ఉన్నాయి. సో ఈ రెండు పద్ధతుల్లో ఏదో పద్ధతి ఉపయోగించి మీ పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా నేను ఆర్ఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. దీనికోసం నా ల్యాప్టాప్ లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో వన్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఇక్కడ నేను సింపుల్ గా ఆర్ఎంఎస్ అని టైప్ చేసి కీబోర్డ్ లో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఇండియా. ఎస్, మనకు కావాల్సిన లింక్ ఇదే. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే పేజ్ కనబడుతుందో ఇది ఆర్ఎంఎస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి కిందకి రండి. కొంచెం సిఈటి కార్నర్, నేను మీకు ఇందాక చెప్పాను రెండు పద్ధతులు ఉన్నాయని చెప్పి. సో ఫస్ట్ ఏదైతే కనబడుతుందో ఇది ఫస్ట్ పద్ధతి, దీని కింద ఏదైతే కనబడుతుంది సెకండ్ పద్ధతి. సో ఫస్ట్ పద్ధతి ఉపయోగించి దీన్ని ఉపయోగించి ఏం తెలుసుకోవచ్చు అంటే ఓన్లీ ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది ఫస్ట్ పద్ధతిలో ఉంటుంది. ఈ సెకండ్ పద్ధతిలో అంటే ఈ మెథడ్ ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో మొబైల్ నెంబర్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ కాదని చెప్పి చూపిస్తుంది. సో మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ ఫస్ట్ మెథడ్ ప్రిఫర్ చేయమంటారా సెకండ్ మెథడ్ ప్రిఫర్ చేయమంటారు? సో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ రెండు మెథడ్లు ఏది ప్రిఫర్ చేసినా మన పిల్లలకు సంబంధించిన రిజల్ట్ అయితే మనం తెలుసుకోవచ్చు. నేను రెండు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ సెకండ్ రెండు చూపిస్తాను. ఒకసారి రండి, మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మెథడ్ ఉపయోగించి ఓన్లీ పీడిఎఫ్ లో ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ మాత్రమే వస్తుంది. చూద్దాం, ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీకు చూపిస్తానండి. ఇదిగోండి వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు కూల్ గా చూద్దాం. సిఈటి 2023 ఆర్ఎంఎస్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 6th అండ్ క్లాస్ 9th క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇది క్లిక్ చేస్తే ఓన్లీ ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం తెలుస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తాను. 6th క్లాస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. ఇదిగోండి ఇక్కడ చూద్దాం చూడండి. సిఈటి 2023 రిజల్ట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. కొంచెం క్లాస్ 6 ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 17, 2023. సో ఇదే చెప్పి మీకు ఫస్ట్ మెథడ్ ఉపయోగించి మనం జస్ట్ ఏం తెలుసుకోగలము? సో ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ మాత్రమే. సో ఇవి ఏవైతే నేమ్స్ చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన నేమ్స్. సార్ దీంట్లో మా పిల్లలు ఉన్నారో లేదు మేము ఎలా తెలుసుకోవచ్చు సార్? ఇక్కడ చూడండి, వాళ్ళకి చాలా క్లియర్ రాశారు. ఇదిగోండి, టు సర్చ్ యువర్ రిజల్ట్, మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే ఇదిగోండి కంట్రోల్ ఎఫ్ కొట్టండి. ఎస్, కంట్రోల్ ఎఫ్ కొట్టి అండ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అండ్ అగైన్ ప్రెస్ ఎంటర్ కి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మెథడ్ మీరు ఉపయోగించాలంటే ఫస్ట్ ఈ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పిల్లల యొక్క ఆర్ఎంఎస్ రోల్ నెంబర్ అనేది మైండ్ లో పెట్టుకుని లేకపోతే పక్కన పెట్టుకోండి రోల్ నెంబర్. సో ఇప్పుడు చూడండి, ఆ రెండు ఓకే అయిన తర్వాత కంట్రోల్ కీబోర్డ్ లో ఉన్న కంట్రోల్ అలాగే ఎఫ్ ఈ రెండు ఒకేసారి ఎట్ ఏ టైం క్లిక్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ చూసారా? కంట్రోల్ ఎఫ్ కొట్టంగానే ఇక్కడ ఒక వైట్ సర్చ్ ఏరియా. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్ అడ్మిట్ కార్డు మీద ఉన్న రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి, ఈ లిస్ట్ లో ఉందనుకోండి, ఇక్కడ ఉన్నట్టుగా వస్తుంది. ఒక లిస్ట్ లో రాకపోతే జీరో ఫౌండ్ అని వస్తుంది, జీరో ఫౌండ్. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి ఈ మెథడ్ ఉపయోగించి రిజల్ట్ అని చెక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. ఒకవేళ సార్ మాకు రావట్లేదు అనుకుంటే మాత్రం ఇంకో మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ ద్వారా చూపిస్తాను. రండి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం, వెబ్సైట్కి వెళ్దాం. ఇదిగోండి మళ్ళీ వెబ్సైట్కి వచ్చాను. ఇదిగోండి, నన్ను అడిగితే ఫస్ట్ మెథడ్ ఈజీ అండి. ఏది? మీ పిల్లల రోల్ నెంబర్ ఉపయోగించి ఆ పీడిఎఫ్ లిస్ట్ లో నెంబర్ ఎక్కడ కొనుక్కోవడం బెటర్. సో ఇక్కడ రెండో పద్ధతి చూసారు. ఇదిగోండి, సిఈటి 2023 రిజల్ట్స్ అప్లోడెడ్ టు డౌన్లోడ్ ద ఇంటర్వ్యూ లెటర్ ప్లీజ్ విజిట్. క్లిక్ చేశాను. ఇది రెండో మెథడ్. సో రెండో మెథడ్ లో ఏంటంటే ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఎస్, మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు అయితే ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ప్రాబ్లం లేదు, అది అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్. అఫ్ కోర్స్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉపయోగించారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా ప్రాబ్లం లేదు, అందరి దగ్గర ఉంటుంది. ఎస్, పాస్వర్డ్ గుర్తుందో లేదు, మీరు చాలా మంది కూడా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మీ పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా ఈ పాస్వర్డ్ అనేది అడిగింది. గుర్తుందో లేదు మీకు చాలా మంది కూడా. సో చాలా మంది కూడా ఈ పాస్వర్డ్ అనేది మిస్ చేసుకున్నారనమాట. సో ఈ పాస్వర్డ్ ఒకవేళ ఉంటే మాత్రం ఈ పద్ధతి ఉపయోగించి చక్కగా తెలుసుకోండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే అఫ్ కోర్స్ యూఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఇంటర్వ్యూ అని చెప్పి వచ్చేస్తుంది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే నాట్ క్వాలిఫైడ్ ఉంటుంది. బట్ ఈ మెథడ్ లో ఒక మైనస్ ఏంటంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, పాస్వర్డ్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఉంటే వెళ్ళండి గుడ్. ఏంటి? ఈ మూడు ఎంటర్ చేసి రిజల్ట్ తెలుసుకోండి. సార్ పాస్వర్డ్ అంటే మేము క్రియేట్ చేసిందా? కాదు, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసింది అయితే కాదు. మనం మన పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ అప్లికేషన్ పెట్టినప్పుడే
అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ పాస్వర్డ్ కూడా మనకి ఆర్ఎంఎస్ నుంచి మనకి టెస్ట్ మెసేజ్ వస్తుంది. టెస్ట్ మెసేజ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వచ్చింది. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఆర్ఎంఎస్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇదంతా మనం నేర్చుకున్నాం. ఒకవేళ లేకపోయినా పర్లేదు, నేను చెప్తాను పాస్వర్డ్ లేకపోయినా పర్లేదు. ఏంటి, ఫస్ట్ లింక్ ఉపయోగించి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ లో మీ పిల్లల నెంబర్, రోల్ నెంబర్ ఉంటే ఇంటర్వ్యూకి ఉన్నట్టు, లేదంటే లేదు. అని ఇంకొక విషయం చెప్తాను, ఆర్ఎంఎస్ లో సీట్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు అలా మాట్లాడుతానంటే సీట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటుంది ఫర్ సివిలియన్ కోటా. మన అందరము కూడా సివిలియన్ కోటా కింద వస్తాము. ఎవరైతే ఎన్డీఏ ఉంటారో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ పెట్టింది ఆ ఎన్డీఏ వాళ్ళ కోసం. సో మనం అందరం సివిలియన్ కోటా కింద వస్తాం కాబట్టి మనకి సీట్లు అనేవి చాలా చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ సీట్స్ ఉండడం వల్ల కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రఫ్ గా చెప్పని చెప్తాను, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 200కి 180 మార్క్స్ ఉండొచ్చండి. నేను అది కూడా తక్కువ చేసి చెప్తాను. 200కి 180 మార్క్స్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 180 ఉండొచ్చండి. అర్థమవుతుందా? మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ ఇప్పుడు మన పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ లో రిటన్ ఎగ్జామ్ లో ఎంత స్కోర్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చి తెలుసుకోవచ్చో తెలుసుకోలేము. ఇదే మీ డౌట్, తెలుసుకోలేమండి. ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మన పిల్లలకి రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చో మనం తెలుసుకోలేము. బట్ సైనిక్ లో తెలుసుకోగలం అండ్ నవోదయలో కూడా తెలుసుకోలేమండి. నవోదయలో కూడా మన పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం తెలుసుకోలేం. జస్ట్ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఏది సీట్ వస్తే కంగ్రాచులేషన్స్, అదర్వైజ్ సారీ అని వస్తుంది. ఏది నవోదయ గురించి మాట్లాడుతాను. నవోదయలో కూడా మన పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం తెలుసుకోలేము. జస్ట్ మనం రిజల్ట్ చెక్ చేస్తున్నాం, 2 మెసేజెస్. ఒకటి సీట్ వస్తే కంగ్రాచులేషన్స్, సీట్ రాకపోతే సారీ. అలా బట్ సైనిక్ లో మాత్రం మనం అన్ని తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు, ముందు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసుకోవచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత తెలుసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మన సైనికులకు చాలా క్లియర్ గా ఉంటుంది. కానీ బట్ ఆర్ఎంఎస్ లో మన పిల్లలకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు. నేను మళ్ళీ చెప్తాను, సీట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా చెప్పిన 200కి 180 మార్క్స్ వచ్చేలా ఉంటుంది. సో వీడియో అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.